అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష్య కన్సల్టెంట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, చాలామంది కూడా వివాహం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా అవి సక్సెస్ అవ్వవు. ఏదో ఒక రీజన్ వల్ల లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే పెళ్ళిళ్ళు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి, ఆ పర్టికులర్ పర్సన్కి పెళ్ళి అనేది ఇంత లేట్ అవ్వడానికి లేదా అవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వివాహము అనేటటువంటిది భారతీయ జీవన విధానంలో షోడశ సంస్కారాలను ఉంటాయి. షోడశ సంస్కారాలు అంటే మానవుడు పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు మానవుడు ఒక పద్ధతి ప్రకారంగా జీవించడానికి వేదం ఇచ్చినటువంటి సంస్కారాలు అవి. వేదంలో చెప్పినట్టు సంస్కారాలు. వాటి అన్నప్రాసన మొదలుకొని గర్భాధారణ అయిన తర్వాత కూడా పుంసవనం నుంచి మొదలుకుంటే పుంసవనము, అన్నప్రాసన, తర్వాత ఇవన్నీ కూడా విద్యారంభము, ఉపనయనము, వివాహము, ఇట్లా చాలా సంస్కారాలు ఉంటాయి. ఈ సంస్కారాలు ఏంటంటే మన భారతీయ జీవన విధానంలో మోక్షం పొందడానికి, మోక్షం అంటే ఏంటిది, మానవుడు ఏంటంటే అన్ని ఈ 33 కోట్ల జీవరాశుల్లో మానవుడు అనేటటువంటి వాడు చాలా 84 కోట్ల జీవరాశుల్లో మానవుడు అనేటువంటి వాడు ఉత్కృష్టమైన జన్మ అని చెప్తారు. అంటే గొప్ప జన్మ, శ్రేష్టమైన జన్మ. అంటే కలియుగంలో తప్పులు చేస్తుంటారు, అదంతా మనకు తెలిసిన విషయం, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియ కూడా చేస్తారు. ఇప్పుడు కలియుగంలో అయితే తెలిసి చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి జన్మను వాళ్ళు మోక్షాన్ని పొందాలంటే ఈ సంస్కారాలను కూడా ప్రతి వ్యక్తికి అవసరం. కుల, జాతి, భేద, వర్గం లేకుండా ప్రతి వాళ్ళు చేసుకోవాలని ఒక నియమం ఉంది వేదానుకూలం. అయితే దీంట్లో ఏంటంటే వివాహం అనేటటువంటిది నెసెసరీ అయిపోయింది. మిగతా సంస్కారాలు పక్కన పెట్టేసేస్తే వివాహం అనేది అవసరం. వివాహం ఉంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి వివాహము అనేటటువంటి వ్యవస్థను పూర్వకాలం నుంచి ఉంది. ఈ వివాహంలో రకాలు ఉన్నాయి, మళ్ళీ ఆ రకాల గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. కానీ వివాహము అనేటటువంటిది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆలస్యం అవడానికి కారణం ఏంటి, అసలు వివాహం కాకపోవడానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, ఫస్ట్ వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎట్లా ఉండాలి అనేది శాస్త్రములు చెప్పారు. ఏం చెప్పారంటే అది అంటే తర్వాత చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఏంటంటే గుర్తుంది కాబట్టి. వివాహము అనేటటువంటిది మనుస్మృతికారుడు మనుస్మృతి అనేటటువంటి గ్రంథంలో ఏం చెప్పాడంటే, సంతుష్టో భార్యయా భర్త, భర్త భార్య తథైవచ, యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వైద్యం అని చెప్పారు. అంటే ఏ వంశం కానీ, ఏ కులం కానీ, ఏ గోత్రం కానీ ఎవరైనా సరే భార్యాభర్తలుగా వాళ్ళకు మూడు వేసుకొని వివాహ బంధము నిలబడాలి అంటే ఫస్ట్ నిలబడ్డ తర్వాత వాళ్ళు వివాహం అయిన తర్వాత ఎట్లా ఉండాలి అంటే, సంతుష్టో భార్యాభర్త అంటే భర్త భార్యతో ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సంతుష్టో భార్యాభర్త, భర్త భార్య తథైవచ. మళ్ళీ భర్త కూడా ఎలా ఉండాలంటే భార్యను కొట్టాలని లేదు నియమం ఇక్కడ శాస్త్రంలో. ఎంత ప్రేమ అయితే భార్యని మీద చూపిస్తుందో దానికి 10 రెట్లు ఇంకా భార్య మీద నువ్వు కూడా ప్రేమ చూపించాలని చెప్పింది. అట్లా చూపించినప్పుడే ఆ బంధం నిలబడుతుంది, లేకపోతే ఏమైపోతుంది, విడాకులకు దారితీస్తుంది. కాబట్టి ఈ రోజులు ఇంకా ఎక్కువ విడాకులు దారితీస్తుంది. అంటే ఈ రోజులు ఏంటంటే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరు సంపాదన ఒకటే రకంగా ఉంటుంది. అంటే నువ్వేం తక్కువ నేనేం తక్కువ అనే భావనతో వచ్చేస్తున్నారు. ఇది కలి ప్రభావం చేత. కాబట్టి భార్య మామూలుగా ఇంట్లో అన్ని పనులు చూసుకుంటే పూర్వకాలం నుంచి ఆచారం వస్తున్నటువంటిది, భర్త ఉద్యోగం పురుష లక్షణం అన్నట్లుగా ఉద్యోగం చేసేటువంటి వాడు భర్త కాబట్టి వాడు అన్ని కష్టపడి సంపాదించి పెట్టాలి, వీళ్ళు అన్ని ఇంటికి చక్క పెట్టుకొని చక్కగా పిల్లల్ని చూసుకొని కాపురం చేయాలని ఒక నియమం పెట్టారు. కానీ ఇప్పుడు అంతా అలా కాకపోతే మన ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే వివాహం ఎందుకు కావట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, వివాహం అయిన తర్వాత ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది అంటే, దీంట్లో ఏంటంటే వివాహ పద్ధతిలో మన వాస్తు ప్రకారం కూడా కొన్ని దేవతలు యాక్టివేషన్ అయ్యి ఉండాలని చెప్తుంది శాస్త్రం. అంటే వాస్తు శాస్త్రం ఏంటంటే 45 దేవతాసు ఉంటారు వాస్తు పురుషుని పైన. ఆ 45 దేవతాసులు ముఖ్యంగా వివాహం పైన ప్రభావం చూపించే దేవతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే గంధర్వ దేవత అని ఒకరు, తర్వాత భృంగరాజ దేవత అని ఒకరు, ఇంద్రుడు కూడా ఒకరు, సోముడు,
వీళ్ళందరూ కూడా వివాహానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేసేవాళ్ళ ఇంట్లో. ఓకే. ఒకవేళ ఎవరింట్లోనైతే ఎగ్జాంపుల్ గంధర్వ దేవత వివాహానికి ప్రేమ వివాహానికి అందరికి కూడా ఆయన సపోర్ట్ చేస్తాడు. ఈయన ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఆ దంపతుల మధ్యన అన్యోన్యత లోపిస్తుంది, ప్రేమానురాగాలు లోపిస్తాయి. ఈ గంధర్వ దేవత ఎప్పుడైతే యాక్టివేషన్ ఇంట్లో ఉంటున్నారో, అంటే యాక్టివేషన్ అంటే ఏంటిది, ఈ దేవత యొక్క ఎనర్జీ ఎక్కడైతే ఇస్తుందో ఆ దేవతా స్థానంలో ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు. ఓకే. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ లోపాలు ఉంటాయి, అక్కడ టాయిలెట్ వచ్చింది అనుకోండి ఆ గంధర్వ దేవత దగ్గర, అది డిస్టర్బెన్స్ అయినట్లని. అవునవును. ఆ ప్లేస్లో వాల్ వచ్చింది అనుకోండి, డిస్టర్బెన్స్ అయినట్లని. అంటే ఏ దేవతా స్థానాలు ఏమేమి ఉండాలి అనేటువంటి ఒక వాస్తు నియమం ఉంది. అవి ఉంటేనే ఆ వాస్తు దోషం లేనట్లు. నువ్వు ఎంత బ్రహ్మాండంగా అందాల మీద కట్టుకున్నప్పటికీ కూడా ప్రాపర్గా ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండకపోతే ఆ దోషాలు ఏర్పడతాయి. అంటే మనం కట్టుకోకముందే చూసుకోవాలన్నమాట. అలాగే ఎవరైతే ఇవి ఈ యొక్క గంధర్వ దేవత ఇన్యాక్టివ్ ఉందా యాక్టివ్ ఉందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్యాక్టివ్ ఉంటే వివాహం కూడా కాదు, అయినా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో గొడవలు అవుతాయి. కాబట్టి ఈ గంధర్వ దేవత అనేటటువంటి దేవత యాక్టివ్ ఉండడానికి మనము వాస్తు రెమెడీ చేస్తాం. ఇంకోటి భృంగరాజ్ దేవత అనే ఉంటుంది. ఈ భృంగరాజ్ దేవత యొక్క ఎనర్జీ ఏంటి అంటే మనకి దాంపత్య సౌఖ్యం ఇస్తుంది. ఈ భృంగరాజ్ దేవత దంపతుల మధ్య సఖ్యత లేదు, లేదా ఇద్దరు అన్యోన్యంగా లేరు, వాళ్ళకి సంతానం కావట్లేదు, కుటుంబ బంధాలు నిలబడట్లేదు అంటే ఇది కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు అనమాట. వాస్తు దోషాల్లో ఇదొక భాగం, అది భృంగరాజ్ దేవత. ఇంద్రుడు ఏంటంటే మనకిచ్చేటటువంటి ఎనర్జీ ఏంటంటే శుభకార్యాలు, వివాహ వేడుకలు, గౌరవము, సామాజికంగా మనం ప్రతిష్టకు ఇది కారకుడు అనమాట. ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇవన్నీ పేరు ప్రతిష్టలు రావాలి. మళ్ళీ సోముడైన ఎలాంటి ఎనర్జీ ఇస్తున్నాడంటే మనకు ప్రేమానురాగాలు పెంచడము, భాగవద్వేషాలకు లోను కాకుండా ఉండడము. ఒకవేళ భాగవద్వేషాలకు లోన్ అవుతున్నారంటే సోముడి యొక్క ఎనర్జీ లేనట్లేదు అక్కడ. కాబట్టి ఎవరింట్లోనైతే ఈ యొక్క దేవతా ఎనర్జీస్ లోపం జరుగుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దాంపత్య సుఖం ఉండదు, వివాహాలు కావు, ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళకు నిలబడలేవు. కాబట్టి వాస్తు ప్రభావం చేత దీనికి కారణం జ్యోతిష ప్రభావం కూడా చాలా వరకు ఉంటుంది. జ్యోతిష్యంలో కూడా రాహు కానీ, కుజుడు కానీ, లేకపోతే గురువు కానీ, వీళ్ళందరూ కూడా, గురువు ఎగ్జాంపుల్ తీసుకుంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు గురువు. ఒకవేళ రిలేషన్షిప్ వాళ్ళకి బాగలేదు, ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన వాస్తుపరంగా అన్నీ బాగున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే గురువు వాళ్ళ జాతకంలో ఎవరి జాతకంలో ఒక లోపం ఉన్నప్పుడు రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. అంటే అది భార్యాభర్తలు కావచ్చు, ఇతర రిలేషన్స్ కావచ్చు. అలాగే రాహు వాళ్ళు రిలేషన్షిప్ అక్కడ ఈ దేవతల యొక్క ఎనర్జీ లేదు, గ్రహస్థితులు బాగలేవు, వాళ్ళ జాతకాలు కుదరలేదు అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది, భవిష్యత్తులో విడాకులకు దారితీస్తుంది. ఎప్పుడు దారితీస్తుంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని మన ఇంట్లో ఫామ్ అయినప్పుడు, అలాగే వాళ్ళకి రాహుదోషం ఉన్నప్పుడు, మళ్ళీ పైగా జాతకాలు కలవకపోతే ఈ గత్యంతరం లేదు, వాళ్ళు ఇంకా విడాకులు తీసుకోవాల్సిందే, అప్లై చేసుకోవాల్సిందే. పెళ్లికి ముందు కూడా గురుగారు కుజదోషం ఉంటే కూడా అవ్వదు. అవును. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఇద్దరు జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా లేకున్నా మేము చూస్తున్నాం. డేట్ ఆఫ్ బర్త్లు ఉన్న వాళ్ళకైనా చూడగలుగుతున్నాం, లేని వాళ్ళకైనా చూడగలుగుతున్నాం. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేసి వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుంది, వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం క్లియరెన్స్ ఇస్తున్నాం వాళ్ళకి. అది చేసుకుంటే ఓకే, అంతవరకు అది ఒక పార్ట్. రెండోది ఏంటంటే వాస్తుపరమైనటువంటి ఏ దేవతలో ఎనర్జీ చెప్పానో ఆ దేవత ఎనర్జీలన్నీ కూడా ఆ వాస్తు ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉండాలి. దానికి తోడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, ఏ గ్రహాల వల్ల మనకి ఇబ్బందులు కలగబోతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అనేటటువంటిది. సూర్యగ్రహం వల్ల ఏమొస్తున్నాయి, చంద్రగ్రహం వల్ల ఏమొస్తున్నాయి, కుజుని వల్ల ఏమొస్తున్నాయి, గురువు వల్ల ఏమొస్తున్నాయి అప్డేట్ చేసుకోవాలి. వాటి వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గురువు వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రాహు వల్ల విడాకులు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళ మీద ప్రభావం చూపి వాళ్ళ విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమ వివాహాలు కూడా సక్సెస్ కావాలి, వాళ్ళు బాగుండాలంటే వాస్తు కూడా కారణమే. ప్రేమ వివాహం చేసుకోవాలని ఒకరు అనుకుంటున్నారు ఈ మధ్యన. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, కొలీగ్స్ రెడీ, ఎవరో పరిచయం అవుతుంటారు, వాళ్ళిద్దరు ప్రేమలో పడిపి వివాహం చేసుకొని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే జాతకాల మీద నమ్మి ఉండే వాళ్ళకేమో ఓకే మంచి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మేము ఏంటంటే వాళ్ళకి గైడ్ చేస్తాం ముందే, ఎందుకంటే జరిగిన తర్వాత బాధపడేదానికంటే ముందు జరిగే ముందే దాన్ని మనం చూసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండవు. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం దీనివల్ల వివాహం అయిన వాళ్ళకి ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దానికి పరిహారం చేసి వాళ్ళకి సెట్ చేయొచ్చు. అంటే గురుగారు ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్లో ఇటువంటివి టెస్ట్ చేయించుకోవచ్చు, లేదా అయినా ఇబ్బందులు అవుతున్నాయి
హ్యాపీగా మధ్యన వచ్చి ఇప్పుడు వివాహం సెట్ అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ సెట్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఒకసారి చెక్ చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ క్లియర్ అయిపోతాయి. రెండోది ఏంటంటే వాళ్ళ గ్రహాలు ఎలా అనుకూలంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఫస్ట్ అనుకూలంగా లేనటువంటి గ్రహానికి ఏదో మనం పరిహారం, ఏదో రింగో ఏదో పరిహారం ఇస్తాం, దానికి ఎనర్జీ ఇస్తాం, లేకపోతే ఏదో మంత్రజపం చేసుకోమని చెప్తాం. వివాహానికి ప్రోత్సహించేటటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి, ఎనర్జీ ఇచ్చే మంత్రాలు ఉంటాయి, అవి మీరు అనుష్ఠానం చేసుకొని జపం చేసుకొని చెప్తాం. తర్వాత లేకపోతే మేజర్ జాతకంలోనే వివాహానికి సంబంధించినటువంటి కుండలి చూసి జాతకంలోనే వివాహానికి సంబంధించిన సప్తమ స్థానంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే ఆ సప్తమ స్థానం ఉన్నటువంటి గ్రహ దోషాలకు ఏదో జపహోమాలు తర్పణలు చేయించేసి వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చినట్లయితే అంటే జన్మతః ఉన్నట్టు జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలకు కూడా పరిహారం దొరుకుతుంది పూజలు చేయడం వల్ల. కాబట్టి తాత్కాలికంగా ఉన్నటువంటి వాటికి సైంటిఫిక్గా రెమెడీ చేసుకోవచ్చు. ఏ గ్రహ దోషం ఉందో దాన్ని యాక్టివేషన్ చేయొచ్చు. కానీ జన్మజాతకం ఉన్నటువంటి దోషం ఏంటంటే అది జీవితాంతం మనకు అంటుపెట్టుకుని ఉంటుంది. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు కానీ కుజుడు కానీ శని కానీ పాపగ్రహాలు ఏమైనా ఉంటే అవి వివాహానికి ఆటంకం తీసుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ చేపించుకున్నప్పటికీ కూడా వివాహానికి ఆ సప్తమ స్థానాధిపతి అనుకూలంగా లేకపోతే సప్తమ స్థానం అధిపతి వెళ్ళి శత్రుక్షేత్రాలు ఉంటే అలాంటి సందర్భంలో కూడా అది ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి పూజల ద్వారా కూడా పరిహారం చేసి మనము చేయొచ్చు అవకాశం ఉంది. సో ఫస్ట్ ఎవరైతే ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళ జాతకం రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ అది కూడా క్లియర్ అయిపోతుంది. సెకండ్ థింగ్ వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానీ, అంటే మనం రెండు విధాలుగా ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు నేను గతంలో కూడా చాలా మందికి అంటే వాళ్ళ ఇండ్లు పరిహారం చేయకుండా కూడా కేవలం గ్రహ దోషాలు సెట్ చేస్తే కూడా 1 నెల 2 నెలలు 3 నెలల లోపల వివాహమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతానం లేక కూడా కొంతమంది డాక్టర్లు కానీ కొంతమంది ఇంకా రకరకాల వ్యక్తులు మనం ఉన్నటువంటి క్లయింట్స్ కొన్ని వేల మంది క్లయింట్స్లలో సంతానం కాని వాళ్ళకి కూడా చాలా నెంబర్ ఆఫ్ క్లయింట్స్కి సంతానమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్లీ మనం పరిహారం చేసినాక ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు దేశ విదేశాలలో. ఇవన్నీ కూడా గ్రహాల పరిస్థితుల వల్ల, అంతే కదా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఎగ్జాంపుల్ ఒక ఆర్గాన్ డిస్టర్బ్ అయిందంటే దానికి సంబంధించినటువంటి మీకు మెడిసిన్ ఇస్తే ఏమవుతుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఇట్లాగే మనం కూడా మనకు ఉన్నటువంటి బాధలు సమస్యలు ఏవైతే మనము సఫర్ అవుతున్నామో వాటికి మనం ఏ పరిహారం ఇవ్వాలో అది ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ జబ్బు వచ్చిందో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావాలని కోరుకొని వెళ్తున్నారో ఆటోమేటిక్గా అది కొంచెం సెట్ అయిపోతుంది కదా మనకి. అలాగే దీంట్లో కూడా మనం సఫర్ అవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము మాకు చెప్పినా మీరు చెప్పకుండా మా దగ్గరికి వస్తే మేమే చెక్ చేసి మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ అనారోగ్య సమస్యలు అయితే మీది ఇప్పుడు బాధపడుతున్నారు, భవిష్యత్తులో రాబోయేటటువంటి అనారోగ్య సమస్యలు ఇవి అని చెప్తున్నాం క్లియర్గా. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో చెక్ చేసి వాస్తు చెక్ చేసినప్పుడు మీరు ఇవి సమస్యలు రాబోతున్నాయి, ఇప్పుడు మీకు ప్రజెంట్ ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే వాటికి భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాటికి పరిహారం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఏ సమస్య చేత బాధపడుతున్నారో వాటికి కూడా పరిహారం ఇస్తున్నాం. ఒకసారి పరిహారం చేసుకుంటే అది 100% అందరికీ సెట్ అయిపోతుంది. అంటే ఒక ఇల్లును వాస్తు సెట్ చేయడం వల్ల కుటుంబ సభ్యులందరికీ కూడా ఎట్లా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కు 100 రెట్లు ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కవర్ అవుతున్నాయి, జనరల్ ప్రాబ్లమ్స్ కవర్ అవుతున్నాయి, బిజినెస్ కవర్ అవుతుంది, ఉద్యోగం కవర్ అవుతుంది, ఉద్యోగంకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, బిజినెస్ కూడా సపోర్ట్ జరుగుతుంది. అంటే ఏ ప్రాబ్లం ఉంది అక్కడ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉందో అన్ని రకాలైనటువంటి పరిహారాలు దానికి దొరుకుతాయి మనకి. ఇంకొకటి గురుగారు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించడము అని అంటే ఏమైనా కూలగొట్టే కట్టాలి అనేది ఒక అపోహ అందరికీ ఉంటది కదా. అమ్మో ఖర్చుతో కూడుకున్న పని, ఇది తీసేయాలి అది తీసేయాలి అంటారు అని చెప్పేసి. అలా తీయకుండా కూడా చేయడానికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయి? ఇప్పుడు మేము చేసేదంతా అదే కదా. ఇప్పుడు మామూలుగా ఎక్కడ వాల్స్ డిస్టర్బ్ చేసేది ఉండదు, గేటు సరిగ్గా లేకపోతే కూడా గేట్ మార్చవలసిన అవసరం ఉండదు. మీరు అన్నదానికి నేను ఒకటి రీసెంట్గా నేను మొన్న 3 days బ్యాక్ ముత్తంగి అనే ఒక ఊరికి వెళ్ళాను సంగారెడ్డి దగ్గర. ఆ ముత్తంగి అనేటువంటి విలేజ్లో ఆ ఇల్లు చెక్ చేసినప్పుడు వాస్తు ప్లాన్ చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సూర్యస్థానంలో వాళ్ళకు గేట్ వచ్చింది, ఆ ఇంటికి మెయిన్ గేట్ వచ్చింది. నేను అన్నాను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేసాను, ఏంటంటే మీ ఇంట్లో అందరికి కోపం వస్తుందా అందరికని అడిగినాను. అందరికీ కోపాలు ఉన్నాయండి మా ఇంట్లో, మొత్తం A to Z ఒకరికి కాదు అందరికీ ఉన్నాయని చెప్పేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే వాస్తు ప్రభావం అంతా ఉంది. అంటే ఆ గేట్ పెట్టడం వల్ల సూర్యస్థానంలో గేట్ రావడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ కోపం వస్తుంది, అది సహజమైనటువంటిది. అంటే స్వతహాగా వాళ్ళు శాంతపరులు అయినప్పటికీ కూడా
వాస్తు యొక్క ప్రభావం చేత వాళ్ళ కోపం వస్తుందంటే అర్థం చేసుకోండి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోపం ఉంటుంది జనరల్గా, లేదు లేదు, ఎవరో ఒకరైనా కూడా ఎవరైనా ఉంటారు కొంచెం శాంతి ఉంటారు కదా, కానీ ఇంట్లో అందరికి వస్తుంది అన్నప్పుడు కారణం ఏంటిది? వాస్తు ప్రభావం అది. కాబట్టి ఆ గేటు మార్చుకోవడానికి అవకాశం లేకపోతే మనం ఏం మార్చుకుంటాం మేము అన్నప్పుడు మార్చిపిస్తాం, ఓకే. మంచి స్థానం పెట్టిస్తాం. లేదు గురుగారు మేము మార్చలేము, ఇప్పుడు మా వల్ల కాదు, మేమేం దీన్ని ఖర్చు పెట్టుకోలేము, దీనికి లక్షలు కావాలి, మీరు ఏదైనా పరిహారం చేయండి అంటే 100% వాళ్ళకి పరిహారం ఇస్తాం, మళ్ళీ ఆ కోపాలను కూడా తగ్గేటట్టు చేస్తాం. అంత అద్భుతమైన రెమెడీ దీంట్లో ఉంది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. డెఫినెట్లీ. అందుకే ఇంతమంది కూడా నమ్ముతున్నారు, చేపించుకుంటున్నారు కదా. 100% మనకి మౌత్ టాక్ తోనే చాలా మంది కూడా మాకు ఇవి వాస్తువి చేంజెస్ చేయించుకున్నాక మంచి జరిగిందని చెప్తే చెప్పేవాళ్ళు చాలా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని పిలిపించుకొని చూపించుకుంటా అవును, వాస్తవం. ఇప్పుడు నా దగ్గర కూడా యూట్యూబ్ ఛానల్ చూసి కానీ, లేకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, మీకు బాగా జరిగిందంటే మీరు ఏం చేస్తారు? హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అందరూ షేర్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర చాలా మంది వచ్చారు ఇప్పటికి, కొన్ని వందల వేల మంది అలాగే వస్తారు, ఎక్కువ మంది. కాకపోతే ఇంకా అందరికీ తెలియాలి సబ్జెక్ట్ అని చెప్పేసి మనం ఈ రోజున సోషల్ మీడియాలో ముందుకు రావాల్సి వస్తుంది. డెఫినెట్లీ అండి, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఓకే.